నా పేరు అశోక్. నేను బెంగుళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకు 15,000 జీతానికి పని చేస్తూ ఉండేవాడిని. అదే కంపెనీలో అనిల్ కూడా అక్కడే చాలా రోజుల నుంచి పని చేస్తూ ఉండేవాడు. ఇద్దరం ఒకే కంపెనీలో పని చేస్తూ ఉండడం వల్ల ఇద్దరం తొందరగా ఫ్రెండ్స్ అయిపోయాం. అసలు ఎంతగా ఫ్రెండ్స్ అయిపోయామంటే ఒకే కంపెనీలో పని చేసేవాళ్ళం మేమిద్దరం. ఒకే రూమ్ షేర్ చేసుకునే అంతలా. ఇలా కొన్ని రోజులు జరిగింది. అనిల్‌కి పెళ్లి ఫిక్స్ అయ్యింది. అనిల్ వాళ్ళ ఊరు నెల్లూరు పక్కన ఒక మారుమూల పల్లె. ఆ ఊరు పేరు అనితపురం. అనిల్ తన పెళ్లి కోసమని కంపెనీకి 10 రోజులు సెలవు పెట్టి ఇంటికి బయలుదేరుతున్నాడు. తను వెళ్తూ వెళ్తూ ఎలాగైనా సరే నేను తన పెళ్ళికి రావాలని పదే పదే చెప్పి మరీ వచ్చాడు. ఇంకేం చేస్తాం, ఫ్రెండ్, పైగా రూమ్మేట్, ఇంకా వెళ్ళకుండా ఉండలేం కదా. సరే అని నేను కూడా అనిల్ వెళ్ళిన 5 రోజుల తర్వాత వాళ్ళ ఊరికి బయలుదేరా. కంపెనీకి సెలవు పెట్టి పొద్దుననగా బెంగళూరులో బస్సు ఎక్కా. సాయంత్రానికి నెల్లూరు బస్టాండ్లో బస్ దిగా. అక్కడ బస్సు దిగి మొత్తం అందరినీ విచారిస్తున్నా, ఆ ఊరికి ఏదైనా బస్సు వెళ్తుందా, ఏ టైంకి వెళ్తుందని. కానీ ప్రతి ఒక్కరూ ఆ ఊరికి బస్సు ఏది వెళ్ళదు, ఏదైనా ఒక ఆటో తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. సరే, ఇంక చేసేదేం లేదు కదా అని చుట్టూ ఆటో కోసం వెతుకుతున్నా. కానీ ఆటోలే దొరకడం లేదు. కానీ ఒకచోట ఆటో దొరికింది. అయినా ఆయన మాత్రం, నేను కేవలం నీ ఒక్క టికెట్ కోసం నేను రాలేను, నాకు ఈ ఆటో ఫుల్ అయితే కానీ నేను బయలుదేరినని చెప్పేశాడు. ఇలా తల పట్టుకొని కూర్చున్నా కాసేపు. సరే, ఇంకేం చేస్తాం, ఆ మొత్తం అందరి డబ్బులు నేను ఒక్కడనే ఇస్తా, నా కోసం రా అని అన్నా. ఆయనకు డబ్బులు కావాలా. సరే అని చెప్పి ఆయన బయలుదేరాడు. ఆటో స్టార్ట్ అయింది. పైగా చీకటి కూడా పడుతుంది. కొంత దూరం ఆటోలోనే వెళ్తున్నా. ఆ దారి ఎలా ఉందంటే ఆ వానకి ఆ రాళ్ళు కంకర మొత్తం తేలిపోయింది. పైగా గుంతలు, గతుకుల రోడ్డు కంటే చాలా దారుణంగా ఉంది. ఆటోలో కూర్చొని వెళ్తున్నట్లేదు, డ్యాన్స్ చేస్తా వెళ్తున్నట్టుంది. అంత భయంకరంగా ఉంది ఆ రోడ్డు. సరే, అలానే ఒక్క 6 కిలోమీటర్ల ఆటోలోనే వెళ్ళా. చీకటి కూడా పడుతుంది. ఒక్కసారిగా ఆటో పంచర్ అయ్యింది. నా లక్ ఏమిరా అంటే ఆటోలో ఇంకొక స్టెప్నీ కూడా లేదు. సరే, ఆ ఆటో ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఆయనకి ఒక విషయం చెప్పా, నీ కర్మ నువ్వు పడుకో, నా కర్మ నేను పడుకుంటా అంతే అని చెప్పి నా బ్యాగు, అనిల్ గాడి కోసం తెచ్చిన ఆ గిఫ్ట్ బాక్సు ఇలా చేతిలో పట్టుకొని నడుచుకొని వెళ్తూ ఉన్నా. వెనక్కి తిరిగి చూస్తే కొంత దూరంలో ఏదో బండి వస్తున్నట్టు అనిపించింది. కొంత దూరంలో వెనకాల ఒక బండి వస్తుంది. నేను ఆ బండిని ఆపా. ఆ బండి ఆగింది. ఆ బండిలో ఒక పెద్ద ఆయన, ఒక 45-50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఆపాడు. ఏం బాబు అన్నాడు. అంకుల్, ఇలా లిఫ్ట్ కావాలి అన్నా. సరే ఎక్కువ అన్నాడు. ఆయన గతుకుల రోడ్లో వెళ్తూ ఉన్నా. ఆ పెద్ద ఆయన వెళ్తూ ఏం బాబు, ఏ ఊరు మీది, నేను ఇటు సైడ్ ఎప్పుడు చూడలేదే, నీ పేరేం పేరు అని అడిగాడు. నేనప్పుడు అవును అంకుల్, మాది ఈ ఊరు కాదు, మాది బెంగళూరు, మా ఫ్రెండ్ పెళ్ళికని నేను ఇలా వచ్చాను అని చెప్పా. అవునా, ఇందుకు మీ ఫ్రెండ్ది ఏ ఊరు అని ఆయన అడిగాడు. నేనప్పుడు అంకుల్ అది వనితపురం అంకుల్ అని చెప్పా. ఆయన ఒక్కసారిగా బండి ఆపేసి నా వైపు ఇలా తిరిగి చూస్తున్నాడు. నాకు ఒక పక్క టెన్షన్ వస్తుంది. అయ్యో అంకుల్, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అన్న. ఏంటి, అనితపురమా, నీకు ఆ ఊరి గురించి తెలుసా, ఆ ఊరికి వెళ్ళే దారి గురించి నీకు తెలుసా అని నన్ను భయపెట్టేస్తున్నాడు ఆయన. నాకు ఒక్కసారిగా హార్ట్ బీట్ అనేది మొదలవుతుంది, గట్టిగా కొట్టుకోవడం. నేను అయ్యో అంకుల్ ఏమైంది, ఎందుకు అలా భయపెడుతున్నారు అని నేను ఆయన అడిగా. ఆయన, ఆ దారిలో చీకటి పడిన తర్వాత ఎవ్వరూ వెళ్ళరు, ఆ దారిలో ఒక భయంకరమైన రాక్షసి తిరుగుతూ ఉంటుంది రాత్రిపూట, ఎవరైనా వెళ్ళారే అనుకో ఇంకా అంతే అని ఆయన చెప్పాడు. నేను ఆయన వైపు ఇలా చూస్తూ, ఈ కాలంలో కూడా ఏం మనుషులు ఉన్నారు, వీళ్ళు మారరు అనుకొని అంకుల్ పర్వాలేదులేండి అని చెప్పి ఆయనతోనే సగం దూరం వెళ్ళిపోయా. ఆయన ఒక పల్లె వచ్చింది. ఆ పల్లె దగ్గర ఒక చిన్న దుకాణం షాప్ ఉంది. ఆ దుకాణం దగ్గర నిలిపాడు. ఆయన బండి దింపి, చూడు బాబు, తెలిసి వెళ్ళి నీ ప్రాణాలు పోగొట్టుకోకు, ఇలానే చాలామంది వెళ్ళి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు అని చెప్పాడు. అంకుల్ సరే అని నేను తల ఊపేశా. ఆయన బండి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఏం మనుషులు ఉన్నారా బాబు అనుకుంటూ నవ్వుకుంటూ ఆ పక్కనే ఉన్న కిరాణా దుకాణం షాప్ దగ్గరికి వెళ్ళా. అక్కడ వెళ్ళి ఆ షాప్లో ఒక 85-80 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన కూర్చొని అన్నారు. ఆ తాతగారు ఒక సిగరెట్ ఇవ్వండి అన్న. ఆయన ఒక సిగరెట్ ఇచ్చాడు. సిగరెట్ తీసుకొని వెలిగించుకుంటూ, తాతగారు ఇక్కడ అనంతపురానికి ఎలా వెళ్ళాలి అని అడిగా. ఆయన అంతవరకు బాగున్నాయన ఒక్కసారిగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నా మీద ఎంతో కోపంగా ఉన్నాడు అదులు చూస్తున్నాడు నన్నే. నాకు భయం వేసింది. తాతగారు అనంతపురానికి ఎలా వెళ్ళాలి అని గట్టిగా అరిచా. ఆయన ఏం మాత్రం మాట్లాడటం లేదు, అలానే చూస్తూ ఉన్నాడు. నేను సరే ఎలా వెళ్ళాలి దారి అన్నా. ఆయన తన కుడి చేతిని ఇలా చూపించి ఇలా అన్నాడు. నేను నా లగేజు, తన కోసం తెచ్చిన గిఫ్ట్ 2 చేతిలో పట్టుకొని సిగరెట్ తాక్కుంటూ ముందుకు వెళ్తున్నా దారింటి. ముందరికేసి వెనక్కి తిరిగి చూశాను. ఆ పెద్దాయన ఆ దుకాణం నుంచి బయట వచ్చి నన్నే చూస్తున్నాడు విచిత్రంగా. నేను తనకి వాయి తాతగారని నవ్వుతూ చెప్పి వచ్చేసా నా బ్యాగ్ తీసుకొని. ఆయన చూడ్డానికి ఒక ఆరెంజ్ కలర్ షర్టు, ఆరెంజ్ కలర్ పంచిలో ఉన్నాడు. ఆయన అసలే చీకటి పడిపోయింది. సమయం 8 గంటలు కావస్తుంది. నేను ఒక్కడినే ఆ చీకటిలో, ఆ దారిలో ఇంకెవ్వరూ లేరు. నా మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక చేత్తో ఆ బరువైన బ్యాగ్, ఒక చేత్తో తన కోసం తెచ్చిన ఒక గిఫ్ట్ ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నా. ఇలా వెళ్తూ వెళ్తూ ఒక 4 కిలోమీటర్లు నడిచా. ఇంకా నాకు ఓపిక లేదు, నా వల్ల కావడం లేదు. నోరు ఆరకపోతా ఉంది. తాగడానికి మంచి నీళ్ళే లేవు. మాట్లాడించడానికి అసలు ఒక్కరు కూడా లేరు ఆ దారింటి. ఇలానే కొంత దూరం వెళ్ళి ఒక రాతిపైన కూర్చున్నా. అవన్నీ పక్కన పెట్టి రాతిపైన కూర్చొని ఆ సిగరెట్ ఒకటి తీసుకొని వెలిగించుకుంటూ, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కానీ దారిలో ఏమీ పెద్ద భయపడే అంత లేదని అనుకుంటూ ఉన్నా. అప్పుడే ఒక్కసారిగా గల్ 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 అంటూ చిన్నగా గజ్జల శబ్దం రావడం మొదలైంది. నేను చుట్టూ చూసా. నా మొబైల్ ఫ్లాష్ తీసుకొని మొత్తం వేసి చూసా, కానీ ఎవ్వరు కనపడడం లేదు. మళ్ళీ అదే సౌండ్ అలానే వస్తుంది, గల్ 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 అని. నేను ఈసారి లేచి మొత్తం చూస్తున్నా. అప్పుడు ఒక్కసారిగా ఎవరో పరిగెడుతున్నట్టుగా ఆ ఎండిపోయిన ఆకుల్లో చప్పుడు తమ్మ 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 అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నేను భయంతో పరిగెత్తడం మొదలెట్టా. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా జంతువుల, పక్షుల అరుపులతో భయంకరమైన శబ్దంతో వస్తుంది అడవి. ఆ అరుపులు తట్టుకోలేక నేను పరిగెడుతున్నా. ఆ శబ్దానికి భయపడి పరిగెత్తున్నాను. ఆ రెండింటికి నాకే అర్థం కావడం లేదు. ఒక చేతిలో బ్యాగ్ తీసుకొని ఫోన్, మొబైల్ ఫ్లాష్ వేసుకొని పరిగెడుతూనే ఉన్నా. ఇలా కొంత దూరం పరిగెడుతూ ఒక్క చోట ఆగా. నేను ఆగానో లేదో ఒక్కసారిగా ఆ శబ్దం మొత్తం అలానే ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే, ఒక్కసారి గట్టిగా ఇలా చిటికి వేస్తే ఆ శబ్దానికే మన గుండె ఆగిపోతుంది. అంత భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది ఆ అడవి. నేను చుట్టూ చూసి మళ్ళీ ఒక చోట కూర్చున్నా. ఆ చప్పుడు మళ్ళీ రావడం మొదలైంది. నాకు భయం మొదలవుతుంది గుండెల్లో. నేను ఎవరైనా ఉన్నారని చుట్టూ చూసి అరుస్తున్నా, కానీ ఎవ్వరూ అసలు చప్పుడే చేయడం లేదు. కానీ ఆ చప్పుడు మాత్రం వినిపిస్తూనే వస్తుంది, గల్ 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 అంటూ. నా షర్టు మొత్తం చెమటలతో నానిపోయి ఉంది. కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. అప్పుడు మళ్ళీ ఆ సౌండ్ దగ్గరగా గట్టిగా వచ్చినట్టు వినిపిస్తుంది. నేను గట్టిగా అరిచా, ఎవరైనా ఉన్నారా, ఎవరక్కడా అని అరిచా భయం కలిగిన గొంతుతో. అప్పుడు ఆ వైపు నుంచి ఒక అందమైన అమ్మాయి గొంతుతో, అవును నేనున్నాను, ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు, వస్తున్నా ఉండు అంటూ ఆ పక్క నుంచి ఒక అందమైన అమ్మాయి గొంతు వినపడింది. నేను భయంతో ఇక్కడ అక్కడ చూసి ఆ పక్కనే ఉన్న ఒక పాడైపోయిన బస్సులో ఎక్కి దాంకున్నా. ఆ గజ్జల చప్పుడు వస్తూ ఆ బస్సు దగ్గరకు వచ్చి గట్టిగా రావడం మొదలయ్యింది. నేను ఇలా అలా చూసి చిన్నగా ఆ బస్సు కిటికీల నుంచి తొంగి చూసా. ఒక్కసారిగా చూశానో లేదో, ఒక భయంకరమైన రూపంతో ఒక రాక్షసి పొడవాటి గోళ్లతో, పదునైన తన కూర పళ్ళతో ఒకప్పుడే వేటాడిన ఒక జంతువుని చీల్చుకుంటూ తింటూ రక్తం మొత్తం కార్చుకుంటూ నన్నే చూస్తుంది, ఇంతింత కళ్ళు వేసుకొని. ఆ కళ్ళు ఎర్రగా కాలిపోతున్నాయి, అంత ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు. నేను తనని చూడగానే నా చావు ఇక్కడే ఉంది అని నాకు అర్థమైపోయింది. ఇలానే వణుకుతూ ఆ బస్సులో అలానే కూర్చొని ఉన్నా. అప్పుడు ఆ దయ్యం నా వైపు ఇలా చూస్తూ
ఆ బస్సు చుట్టూ తిరగడం మొదలయ్యింది. నేను అనిల్కి ఫోన్ చేస్తున్నా, కానీ అనిల్కి ఫోన్ కలవడమే లేదు. అసలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనిల్ ఫోన్ పోవడం లేదు. నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆ దయ్యం నుంచి కాపాడండి అంటూ దేవుణ్ణి మనసులో కోరుకుంటూ ఉన్నా. కానీ ఆ దయ్యం నా వైపే తన కళ్ళతో చూస్తూ ఇలా చుట్టూ తిరుగుతూనే ఉంది. నా చేతులు పనిచేయడం లేదు, నా కాళ్ళు అసలు నాకు బాడీ స్పర్శ అనేది తెలియడం లేదు. మొత్తం నానిపోయి ఉంది. ఆ దయ్యం ఒక్కసారిగా, అంత భయంకరంగా ఉన్న దయ్యం అందమైన అమ్మాయిగా చూస్తుండగానే మారిపోయింది. నేను అంతవరకు వణికిపోతున్నా. నేను ఆ అమ్మాయి అందాన్ని చూసి నన్ను నేనే మైమర్చిపోయా. అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. తను చూడగానే నా ముఖంలో నవ్వు అనేది వచ్చింది. అంత అందమైన కళ్ళు, అంత అందమైన ముఖం, ఆ రూపం, ఆహా! నా శరీరం నా ఆధీనంలో లేదు. నా ఆధీనం తప్పుతుంది తన అందానికి. తన అందమైన వేళ్ళతో ఇలా నన్ను పిలిచింది. నాకు తెలియకుండా నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా అమ్మాయి దగ్గరికి. కానీ వెళ్తున్నా నాకు అర్థమవుతుంది అది అమ్మాయి కాదు, దయ్యము అని. కానీ నేనేం చేయలేకపోతున్నా. అలానే నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళా. ఆ అమ్మాయి గట్టిగా నా చేయి పట్టుకుంది. నేనప్పుడు తనని ఎవరు నువ్వు అని అడిగా. అప్పుడు ఆ అమ్మాయి అమాయకమైన కళ్ళతో నన్ను చూస్తూ, నిజంగా నేను నీకు గుర్తులేనా? అవునులే, ఇన్ని రోజులుగా నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నా. నేను గుర్తులేను కదా నీకు అని ఆ అమ్మాయి అంటుంది. నేను తన వైపు అలానే చూస్తున్నా. కానీ నాకు అనిపిస్తుంది తన అమ్మాయి కాదు, ఒక భయంకరమైన రాక్షసి అని. తను సరేరా మనం ఇంటికి వెళ్దాం అంటూ నా చేయి పట్టుకొని నన్ను లాక్కుని మరీ వెళ్ళిపోతుంది. నేను ఎంత ప్రయత్నించినా వెళ్ళకూడదు అని తన చేతుల్లో నుంచి నా చేయిని విడిపించుకోలేకున్నా. తను నన్ను ఒక చిన్న పిల్లాడిని తనతో ఈడ్చుకుంటూ వెళ్తున్న విధంగా నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నేను ఎంత ప్రయత్నించినా తన చేతుల్లో నుంచి విడిపించుకోవడం నా వల్ల అవ్వడం లేదు. ఇక ఈరోజు నా చావు ఖచ్చితంగా దీని చేతుల్లోనే ఉంది, ఈ రాక్షసి నన్ను చంపేస్తుంది అంటూ భయంతో, నా ముఖంలో భయం కనపడకుండా మనసులోనే ఆ భగవంతుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నా. అప్పుడే ఒక్కసారిగా వెనక నుంచి నా ఇంకొక చెయ్యి ఎవరో పట్టుకున్నట్టయింది. తిరిగి చూస్తే ఆ దుకాణంలో చూసిన ఆ పెద్ద ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఆయన ఒక చేత్తో నా చేతిని పట్టుకొని ఇంకొక చేత్తో తన మెడలో ఉన్న రుద్రాక్ష మాలను తీస్తూ గట్టిగా ఆంజనేయ స్వామి దండకం చదవడం మొదలుపెట్టాడు. ఆయన ఆ దండకం చదవడం మొదలు పెట్టగానే అంత అందంగా ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా భయంకరమైన రాక్షసి రూపంలోకి మళ్ళీ వచ్చేసింది. ఆ రూపం రాగానే నేను గట్టిగా అరిచేశా. ఆ పెద్దాయన నా చెయ్యి మాత్రం వదలడం లేదు. గట్టిగా ఆంజనేయ స్వామి దండకం ఇంకా గట్టిగా చదువుతున్నాడు. ఆ రాక్షసి తన రూపంలోకి వచ్చి చెవులు మూసుకోలేక తన భయంకరమైన గోళ్ళతో తను గోక్కుంటూ మొత్తం అల్లకల్లోలం అయ్యే విధంగా అరుస్తూ కేకలు పెడుతూ ఒక్కసారిగా మాయమైపోయింది. నన్ను కాపాడడానికి ఈయన రూపంలో ఆ దేవుడే వచ్చాడని ఆయనకి దండం పెట్టుకున్నా. ఆయన అయినా కూడా తను నా చేయి వదలకుండా తనతో పాటు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. నేను ఆయన అడిగా, తాతగారు ఎవరు ఆ అమ్మాయి అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం అదే బస్సులో వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయింది. అప్పటి నుంచి ఎవరైనా సరే సాయంత్రం పూట ఇలా వెళ్తే వారిని తనతో తీసుకువెళ్ళి చంపేస్తుంది అని ఆయన చెప్పారు. అంతేకాకుండా నా కొడుకు కూడా ఈ విషయం చెప్పా. వాడు తెలిసి వచ్చి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకని నిన్ను చూడగానే నా బిడ్డలాగా అనిపించింది, అందుకే నీ వెంట ఇలా వచ్చేసా అని ఆ పెద్ద ఆయన అన్నాడు. అలా మాట్లాడుతూ ఆ పెద్ద ఆయనతో పాటు తన ఇంటికి వెళ్ళిపోయా. ఉదయం అవ్వగానే ఆ పెద్ద ఆయనకి చెప్పి బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయా. బెంగళూరుకి వెళ్ళి అనిల్కి ఫోన్ చేసి చెప్పా. ఇలా జరిగింది మొత్తం అనిల్ చెప్పగానే, అనిల్, అవును అశోక్, నేను నీకు ఈ విషయం ముందే చెప్పాల్సింది, కానీ నేను కూడా దాన్ని నమ్మలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అశోక్ అని అనిల్ చెప్పాడు. సరే అనిల్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి నేను ఫోన్ పెట్టి కంపెనీకి జాబ్కి వెళ్ళిపోయా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టుకోండి.